భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం కలెక్టరేట్లో ఏసీబీ సోదాలు. తెలంగాణ తల్లిని చూస్తే నా తల్లిలాగే స్ఫురించింది సీఎం రేవంత్ రెడ్డి. పంట చేనులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కారును తగలబెట్టిన మావోయిస్టులు. $65 లక్షల విలువ గల గోవా మద్యాన్ని రాప్తాడు సమీపంలో సీజ్ చేసిన ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే వరంగల్ నగరం భద్రకాళి దేవస్థాన సమీపంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆలయ వ్యవస్థాపకులు నిర్వాహకులకు టిఆర్ సుబ్రహ్మణ్య గురుస్వామి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు గణపతి శర్మ పర్యవేక్షణలో అయ్యప్ప స్వామికి విశేష ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూజారులు రమేష్ శర్మ, ప్రకాష్ శర్మ మరియు భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గణపతి శర్మ మాట్లాడుతూ డిసెంబర్ 10 మంగళవారం రోజున గోపూజతో ఉదయం 6 గంటలకు పూజ ప్రారంభించి సహస్ర మోదక మహాగణపతి వాహనం నిర్వహించి అయ్యప్ప స్వామి వారి గర్భాలయంలో విశేషంగా 18 రకాల ద్రవ్యములచే ఘనంగా అభిషేక కార్యక్రమం చాలా విశేషంగా అష్టోత్తర శంఖాభిషేకం, శంఖ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. भविष्यमे
శ్రీ స్వామి భూతనాథాయ విద్మహే మహాపుత్రాయ ధీమహి తన్నో శాస్త్ర ప్రచోదయాత్. స్వామి శరణం స్వామి. ఈరోజు మన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప భక్త సేవాశ్రమంలో ఈరోజు డిసెంబర్ 10వ తారీఖు నాడు స్వామివారికి చాలా విశేషముగా ఉదయము 6 గంటలకు గోపూజ కార్యక్రమంతో ప్రారంభించి దేవాలయంలో సహస్రమోదక మహాగణపతి హవనము నిర్వహించడం జరిగింది. అలాగే స్వామివారి గర్భాలయంలో స్వామివారికి విశేషముగా 18 రకముల ద్రవ్యములచే చాలా ఘనంగా అభిషేక కార్యక్రమములు నిర్వహించి చాలా విశేషముగా అష్టోత్తర శంఖాభిషేకము శంఖా పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరము ఈ యొక్క స్వామివారి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదములు ఇవ్వడం జరిగింది. స్వామి శరణం. ములుగు జిల్లా వెంకటపురం మండలం బోధాపురం గ్రామ శివారులో పెద్దపులి కలకలం రేపింది. రాత్రి సమయంలో పెద్దపులి అరుపులు శబ్దం విన్న గ్రామస్తులు పాలముద్రలు గుర్తించి అధికారులకు సమాచారం అందించిన గ్రామస్తులు సమాచారం సేకరిస్తున్న అటవీశాఖ అధికారులు ఇవాళ దాడమ రాము ఎక్కడమ్మా చెప్పు. సరే మీరు ఎవరికి షేర్ బుర్రలు పడి ఎక్కడ దాకా వస్తున్నాయి అక్కడ తీసిన ఫోటోలు కారు కొట్టింది. కారు ఎందుకు కొట్టింది అంటే నక్కలు ఉండటం వల్ల కొట్టింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మేరకు స్థానిక సంస్థలో బీసీలకు 42% వాటా పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కాని సంజయ్ కుమార్ అన్నారు. ఈరోజు హన్మకొండ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో స్థానిక బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ జనాభాలో సగభాగమైన బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడిపోతున్నారని, బీసీల హక్కుల కోసం అనేక పోరాటాలు చేస్తున్నామని, కామారెడ్డి డిక్లరేషన్లు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, గతంలో 12 రోజుల అమరణ దీక్ష చేసిన తర్వాత కులగణన చేపట్టారని, ఇచ్చిన మాట ప్రకారం స్థానిక సంస్థలో 42% వాటా పెంచిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గజవెల్లి మనోహర్ అన్న గారిని కూడా వారిని వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా అపాయింట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా హన్మకొండ జిల్లా అధ్యక్షుడిగా చందు గారిని నియమించడం జరుగుతూ ఉన్నది. అదే రకంగా హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మా యొక్క నాయకుడు లక్ష్మణరావు అన్న గారిని నియమిస్తూ ఉన్నాం. అదేవిధంగా హన్మకొండ డివిజనల్ ప్రెసిడెంట్గా చాలా రోజుల నుంచి పాత్రికేయ రంగంలో పనిచేస్తున్నటువంటి సోదరులు నార్లగిరి మహేందర్ గారిని నియామకం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కాజీపేట మండలాధ్యక్షుడిగా గుర్రపు కరుణాకర్ గారిని, అదేవిధంగా కమలాపూర్ మండలాధ్యక్షుడిగా రాజేందర్ గారిని నియమించడం జరుగుతూ ఉంది. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో సభను ఏర్పాటు చేసి బీసీలకు మేము అధికారంలోకి వస్తే బీసీలకు మేము ఈ హామీలు నెరవేరుస్తామని చెప్పేసి
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి ఇచ్చినటువంటి హామీల అమలు కోసం మేము గత సంవత్సర కాలంగా అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజలంతా కూడా నిన్న మొన్న ఫేస్ చేసిరు కులగణన నిర్వహించాలని చెప్పేసి 8 నెలల పోరాటానికి కూడా దిగిరాని రేవంత్ రెడ్డి సర్కార్ను ఎట్టి పరిస్థితుల్లో మా యొక్క కులగణన సాధించుకోవాలనేటువంటి మీరు హామీ ఇచ్చిర్రు, మీరు నెరవేర్చాలనేటువంటి డిమాండ్ తోటి మేము ఆగస్టు 25వ తారీఖు రోజు ఆమరణ దీక్షకు చేపడితే 12 రోజుల ఆమరణ దీక్ష తర్వాత నా యొక్క ఆరోగ్యం క్షీణించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కదిలి వచ్చి అన్ని పార్టీలంతా కూడా ప్రెజర్ పెంచుతూ ఉంటే ఉద్యమం రగులుతున్నటువంటి సమయంలో కులగణనకు సంబంధించినటువంటి జీవోను ఇచ్చి కులగణన చేపట్టడం జరిగింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ కామన్ డిక్లరేషన్ ఇచ్చినటువంటి అంశము 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతామన్నారు. 23%గా ప్రస్తుతం ఉన్నది. జనాభాలో బీసీలు చూస్తే 52% పైగా ఉన్నారు. అది ఎప్పటిది 1931 క్యాస్ట్ సెన్సస్ ప్రకారంగా జనాభాలో 52% బీసీలు ఉన్నారు. ఇవాళ 52% ఉన్నటువంటి బీసీలు విద్య, ఉద్యోగ, రాజకీయ, వ్యాపార అన్ని రంగాల్లో, విద్యారంగంలో కూడా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ గ్రామాలకు మెట్లు లాంటి ఏదైతే ప్రజాస్వామ్య వ్యవస్థలో పునాదిగా ఉంచబడినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% వాటాను పెంచుతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు 42% వాటా పెంచాలి అంటే మొదలు కులగణన చేయాల్సినటువంటి అవసరం ఉండే. ఆ కులగణన కోసం మేము మా ప్రాణాల కొట్టి ఉద్యమాలు చేసి కులగణన సాధించుకున్నాం. మళ్ళీ ఇప్పుడు 42% వాటా పెంచుతుందిగా, కులగణన చేసింది కదా అని చెప్పేసి మేము ఆలోచిస్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆల్రెడీ మండల అధికారులకు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా చేయమని ఎలక్షన్ కమిషన్స్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. కానీ వాళ్ళు ఆ యొక్క పని చకచక చేసుకుంటారు, కానీ రిజర్వేషన్ ప్రక్రియను పెంచేటువంటి ప్రక్రియ మాత్రం చేపట్టడం లేదు. కాబట్టి నేను ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా వేదికగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, నేను అప్పీల్ చేస్తూ ఉన్నా రాహుల్ గాంధీ గారిని. మీరు రాహుల్ గాంధీ గారు అయితే దేశంలో ఎవరెంత ఉన్నారో వారికి అంత వాటా కావాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు, దానికోసం కొట్లాడుతూ ఉన్నాడు. ప్రతిసారి కూడా రాజ్యాంగాన్ని చూపెడుతూ పార్లమెంట్లో ప్రసంగిస్తూ ఉన్నాడు. మరి మీ పాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. 18 అంశాలతో కూడినటువంటి మేనిఫెస్టోను బీసీలకు ఇచ్చినారు. అందులో బడ్జెట్ విషయంలో ప్రతి ఏటా తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్సీ కవిత. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ తల్లి వద్దురా, కాంగ్రెస్ తల్లి వద్దురా. పోలీసుల దాడిలో గాయపడిన ఆశా వర్కర్లను ఉస్మానియా ఆసుపత్రిలో పరామర్శించి ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీష్ రెడ్డి, మహ్మద్ అలీ, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. జరిగింది, మేమందరం నీతో నువ్వు బాధపడకు, నువ్వు చేసింది నిన్న మామూలు విషయం కాదు, ధైర్యం ఉండు. మేము నీకోసం అసెంబ్లీలో మేము కొట్లాడుతున్నాం, అసెంబ్లీలో ఆశాల తరఫున మేము కొట్లాడుతున్నాం. ధైర్యం ఉండండి, అర్థమైందా? టెన్షన్ పడదు. నీ పిల్లలకు కూడా నేను కలిసి ధైర్యం చెప్తాను. ఇక్కడ మోత్కూర వాళ్ళకు జగదీష్ రెడ్డి సార్ పోయి ధైర్యం చెప్పొస్తాడు. కావాలంటే అవసరం ఇంటికాడికి కూడా పోయిస్తాడు. తుమ్మతి తెలుసు, ఆయన అక్కడనే కదా సార్ది నాగారం, అందుకే సార్ ఇంటికి అవసరమైతే ఇంటికాడి దాకా పోయిస్తాడు అంటున్నా నీకోసం. సార్ పడిపోతుంది సార్, రావాలనే పరిస్థితులు ఉన్నాను. బయట ఉన్నా ఏడుపు, ఒకటే ఏడుపున్నారు. నువ్వేం చేస్తున్నావు? నోట్ పని చేస్తాను, బ్యాంక్ పని. గంట సేపు మీ ఫ్యామిలీ మీరు మాట్లాడుకోరి, ఈడ ఓకే అనుకుంటే ఈడ లేదంటే. పురుగులు అన్నం పెడుతున్నారు, ఎంత చెప్పినా పట్టించుకోవట్లేదు అంటున్న విద్యార్థినులు.
వికారాబాద్ జిల్లా తండూరు పట్టణంలోని సాయిపూర్ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ హుటాహుటిన విద్యార్థులను ఆసుపత్రిలో చేర్చిన హాస్టల్ సిబ్బంది. దాదాపు 30 మంది విద్యార్థులకు అస్వస్థత అయినట్లు ప్రాథమిక సమాచారం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత శ్రీమతి సోనియా గాంధీకే దక్కుతుందని కాంగ్రెస్ నాయకులు మీసాల ప్రకాష్ అన్నారు. వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ జంక్షన్లో సోనియా గాంధీ 78వ జన్మదినాన్ని పురస్కరించుకొని నవీన్ రాజ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అన్నదానం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం కోసం 12 మంది అమరుల బలిదానాలు చూసిన తెలంగాణ దేవత శ్రీమతి సోనియా గాంధీ తన జన్మదినం సందర్భంగా ప్రత్యేక రాష్ట్ర ప్రకటన ఏర్పాటు చేసిందని, ఆమె జన్మదినం సందర్భంగా వాడవాడల కేక్ కటింగ్ తో పాటు మహా అన్నదానాలు నిర్వహించామని మిసాల ప్రకాష్ తెలిపారు. సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా కొండా దంపతుల ఆదేశానుసారం కొండా దంపతుల నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీరాజ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ భోజం మ్యాన్ సెంటర్ లో భారీ కేక్ కట్ చేసి సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా భారీ కేక్ కట్ చేసి మహాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గోపాల్ నవీరాజ్ గారు ప్రారంభించడం జరిగింది. ఇవాళ మరీ ముఖ్యంగా ఏంటంటే తూర్పు నియోజకవర్గంలో కొండా దంపతుల నాయకత్వంలో వాడలా కూడా కేక్ కటింగ్ కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం, రక్తదాన శిబిరాలు, పండ్ల పంపిణీ కార్యక్రమం, పేదలకు అనేక కార్యక్రమాలు కూడా శ్రీమతి సోనియా గాంధీ జన్మదినం జరుగుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ దేవత, తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు 1200 ప్రాణాలు బలైతే వాళ్ళు చలించిన శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది మనకు. కాబట్టి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రాంతంలో వాడవాడలా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో, శ్రీమతి కొండ సురేఖ గారి నాయకత్వంలో కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గోపాల్ నవీరాజ్ గారి ఆధ్వర్యంలో కూడా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. గ్లోబల్ షోటో ఖాన్ కరాటే డు ఇండియా కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన హుజరాబాద్ కరాటే విద్యార్థులు ఇటీవల వరంగల్లో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీలలో పాల్గొని బంగారు, వెండి పతకాలు సాధించిన సందర్భంగా ఈరోజు న్యూ కాకతీయ ఉన్నత పాఠశాలలో తెలంగాణ ఆల్ ఫెన్సర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు చందుపట్ల జనార్దన్ అధ్యక్షతన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు 2 టౌన్ సిఐ తిరుమల్ గౌడ్ మరియు ఎక్సైజ్ శాఖ సబ్ ఇన్స్పెక్టర్
ఎక్సైజ్ శాఖ సబ్ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ రేపటి భావి భారత పౌరులైన నేటి బాలబాలికలు విద్య ద్వారా విజ్ఞానాన్ని పొందితే కరాటే శిక్షణ ద్వారా దేహదారుఢ్యాన్ని పెంపొందడమే కాకుండా మానసికంగా అన్ని రకాలుగా సంసిద్ధులు అవుతారని తెలుపుతూ ముఖ్యంగా ఆడపిల్లలో ఆత్మస్థైర్యాన్ని మరియు మనోధైర్యాన్ని పెంపొందించి వారు ఎటువంటి సమస్యలైనా ఎదుర్కోవడానికి ధైర్యంగా ముందుకు రాగలమనే నమ్మకాన్ని వారిలో పెంపొందింపజేయడమే కాకుండా పిల్లలను భావితరానికి క్రమశిక్షణతో కూడిన పౌరులుగా తీర్చిదిద్దడానికి పునాదిగా నిలుస్తుందని అభిప్రాయపడుతూ హుజరాబాద్ ముద్దుబిడ్డలు వరంగల్లో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీలలో బంగారు వెండి పతకాలు సాధించడానికి మార్గదర్శకాలుగా నిలిచిన కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ను మనస్ఫూర్తిగా అభినందించారు. అనంతరం కటాస్ మరియు స్పోరింగ్ కరాటే విన్యాసాలలో గెలుపొందిన బాలబాలికలకు బంగారు మరియు వెండి బహుమతులను కార్యక్రమంలో ఇచ్చారు. పాల్గొన్న అతిథులు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తల్లి విగ్రహ రాజకీయానికి నిరసనగా ఈరోజు భారత రాష్ట్ర సమితి పిలుపు మేరకు శాంతియుత నిరసన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ తల్లి పేరు చెప్పి కాంగ్రెస్ పేరుతో ఈ ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా ఈరోజు దేవరూప్ల మండలం సీతారాంపురం గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా ఉద్యమకారులను సన్మానించారు. వారిలో ఆవుల వీరన్న, బస్వ రమేష్, బాషిపాక కొండయ్య ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి తన మోసపూరిత హామీలలో అధికారం కోర్చి వచ్చాక కూడా తన ప్రవర్తన మారటం లేదు. నాడు సోనియా గాంధీని బలిదేవత అని నేడు సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు చేయడానికి సిగ్గు అనిపిస్తలేదా? ఒక పక్క ఆశా వర్కర్లను పోలీసులతో అరెస్ట్ చేస్తూ లాఠీలు ఛార్జీలు చేస్తూ తెలంగాణ తల్లి విగ్రహంలోని బతుకమ్మను తొలగించి యావత్ తెలంగాణ మహిళల మనోభావాలను దెబ్బతీస్తూ మహిళా అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం మా ప్రభుత్వం అనడానికి నీకు నోరేలా వచ్చింది? తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకో, వాటిని మార్చి చరిత్రని మార్చాలనుకోవటం నీ మూర్ఖత్వం. ఆనాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి దేశాన్ని ఎలా పాలించిందో నేడు నీ పాలన అదే తీరు తలపిస్తుంది. నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నీ ప్రవర్తన మార్చుకో, ప్రజలను ఇబ్బందులకు గురి చేయకు అని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల, గ్రామ నాయకులు ఉన్నారు. నిన్న ఉద్యమ సమయంలో ఉద్యమకారులు తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా ఆలోచించి తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేయడం, అది రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో కీర్తి చెందింది. తెలుగు వారు ఎక్కడున్నా కూడా, తెలంగాణ వాళ్ళు ఎక్కడున్నా కూడా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టారు. మేము అమెరికాకు పోతే కూడా ఈ విగ్రహం పెట్టారు. ఎక్కడ కూడా ప్రతి విలేజ్ లో కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఆ రోజు కేసీఆర్ నాయకత్వంలో రూపకల్పన చేసిన విగ్రహం ప్రతిష్ట చేసుకున్నాం. తెలంగాణ ప్రజల్లో కూడా మనసులో కూడా నిండుగా ఉన్నది. దాన్ని చూస్తేనే తెలంగాణ గుర్తుకొస్తుంది. తెలంగాణ తల్లి అంటే మీద కిరీటం, అమ్మవారికి మనం పూజలు చేస్తే కిరీటం కానీ అది కానీ ఉంటుంది. కానీ మంచి విగ్రహాన్ని తెలంగాణ అంటేనే బతుకమ్మ. మహిళల్లో ఒక డిజైన్ చేయకుండా పోయింది ఈయన ఒక్కడే. అంటే ఎక్కడ పోయినా కూడా తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన రేవంత్ రెడ్డి ఆ రోజు సోనియమ్మనో 1000 మందిని చంపిన నరదేవత అన్నాడు, బలిదేవత అన్నాడు. ఈరోజు సోనియమ్మ చేపట్టి తెలంగాణ వచ్చిందంటారు. తెలంగాణ వచ్చింది కేసీఆర్ దయ వల్ల. మీరు 1000 మంది చచ్చిన తెలంగాణ ఇయలే. కేసీఆర్ గారు చనిపోతే ఇక రాష్ట్రం మొత్తం అల్లకొల్లోలం అవుతుంది, దేశం అంతా అల్లకొల్లోలం అవుతుందని ఆయన చావు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన భయపడింది తెలంగాణ ఇచ్చారు. నేను ఒకటే అన్నా, ఇప్పటికి నేను ఒకటే అంటా, నేను తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినావనే చెప్దాం అనుకో, నువ్వు చెప్పినట్టే. మరి భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చింది ఎవరు?
బ్రిటిష్ వాళ్ళ పేరు చెప్పాలి కదా. మరి గాంధీ మహాత్ముడి పేరు ఎందుకు చెప్తారు? గాంధీ మహాత్ముడు పోరాటం చేసి గాంధీ మహాత్ముని నాయకత్వం లోపల ఆ రోజు స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఇప్పటికి మనం గాంధీ మహాత్ముని మనం వేడుకుంటాం, పూజిస్తాం. మరి ఈరోజు తెలంగాణ ప్రాణాలకు తెగించి పోరాటం చేసి సాధించింది కేసీఆర్. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. మూర్ఖంగా ప్రవర్తించవద్దు రేవంత్ రెడ్డి గారు. ఈ పిచ్చి మిచ్చి మాటలు, అబద్ధ మాటలతో మోసం చేశావు ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు. అన్ని బోకస్ మాటలు, పిచ్చి మోసం. నువ్వు ముఖ్యమంత్రి కాకముందు ఏం మాట్లాడావు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం మాట్లాడావు ఒక్కసారి రివ్యూ చేసుకున్నావు. అప్పుడప్పుడు అన్ని బోకర్ మాటలు. ఏమిచ్చినవయా? ఆ గ్యాస్ది సరిగ్గా లేదే, అది తిప్పి పోతే 100 కోట్లు కూడా కావు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.